నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సాలూరు పట్టణంలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులతో ర్యాలీగా వెళ్లి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని మంత్రి సంధ్యారాణి మరియు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ అనే సామాజిక సమస్యను నిర్మూలించేందుకు అందరూ కలిసి పనిచేయాలని, డ్రగ్స్ బారిన పడి యువత తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, ఏఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారికి, అలాగే ఏఎస్పీ గారికి, మన సిఐ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాతో విచ్చినటువంటి నా సోదరులు ప్రజాప్రతినిధులు అందరికీ, అలాగే ఎందుకంటే ఇప్పుడు అందరి పేర్లు చెప్తే కొంచెం టైం అవుతుందని నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు. గురించి అవగాహన ప్రజల్లో మంచి మెసేజ్ వెళ్తుంది కాబట్టి మీ ద్వారా ఇక్కడ మరి కార్యక్రమం లాంచ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. సో ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మళ్ళీ ఒక ఉద్యమానికి నాంది పలుకుతూ మనం ఈ కార్యక్రమం ఈరోజు చేపడుతున్నాం. మీకు అందరికీ తెలుసు, పార్వతీపురం మన్యం జిల్లాలో మనము డ్రగ్స్, గాంజా రవాణా కానీ మరి డ్రగ్స్ నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు పోయిన సంవత్సరం చేపట్టడం జరిగింది. ఈ జిల్లాలో గాంజా ట్రాన్స్పోర్ట్ రవాణా జరగకుండా ఎప్పటికప్పుడు కేసులు పెట్టు నియంత్రిస్తూ, అదేవిధంగా